ఏందిరా ఇంకా ట్రైన్ కూడా రాలేదు? ఏమో ఇంకా టైం పట్టేటట్టుందిరా. మన ట్రైన్ బ్యాడ్ రా. నాకేం అర్థం కావట్లేదు. మన అమ్మాయి లాగుందిరా. అరే అవునరా, వచ్చాయి. పద 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 పద. అమ్మా ఆగమ్మా ఆగమ్మా. అమ్మ ఆగమ్మ, ఎలకెలకే ఆగాగు. ఆగమ్మ ఆగు ఆగు ఆగు. వెళ్ళకమ్మా ఆగమ్మా ఆగు. అమ్మా నీకు బుద్ధి ఉందా లేదమ్మా? ఏందమ్మా నువ్వు చేసే పని? ఏదమ్మా నువ్వు చేసే పని? ఇది ఏం సైలెంట్గా ఉన్నావు? సమాధానం చెప్పు. ముందు ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకుని పోతాం, మంచిది కదా. సరే పదమ్మా, ముందు మంచినీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పమ్మా ఏమైంది? ఏం చేయమంటావు డాడీ? ఎక్కడికి వెళ్ళినా సమాజంలో విలువ లేకుండా పోతుంది. ఏది ప్రయత్నించినా దాంట్లో ఓడిపోతున్నాను. ఎక్కడ గెలవట్లేదు. ఎన్నిసార్లు జాబ్ ట్రై చేసినా అక్కడ ఫెయిల్ అయిపోతున్నాను. నాకు ఇంకో మార్గం కనిపించలేదు. అందుకే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. సమాజంలో ప్రతి మనిషికి ఏదో సమస్య ఉంటుందమ్మా. అలాగని సూసైడ్ చేసుకోవడం వల్ల జీవితం ముగిసిపోతుందమ్మా. కానీ అది కరెక్ట్ కాదమ్మా. మీరు సూసైడ్ చేసుకుని సరిపోతే తల్లిదండ్రులు పడే ఆవేదన మీకు తెలుసమ్మా. మీకు మాటలతో చెప్తే అర్థం కాదమ్మా, చూపిస్తే అర్థమవుతుందమ్మా. పదమ్మా వెళ్దాం. వాళ్ళని చూడమ్మా ఏ పరిస్థితిలో ఉన్నారు. పుట్టుకతో గుడ్డివారైనా జీవితంలో ఎదగాలని లోకంతో పోరాడారమ్మా వీళ్ళు. ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడ్డారమ్మా వీళ్ళు. వీళ్ళల్లో కూడా మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా వీళ్ళు. కష్టం వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుని ఉంటే ఇంత అందమైన జీవితాన్ని ఎలా పొందేవాళ్ళమ్మా వీళ్ళు. ఇప్పుడు అర్థమైంది డాడీ నేను చేసిన తప్పేంటో. ఏవేవో సమస్యలు వచ్చాయని అవి తట్టుకోలేక సూసైడ్ అప్పుడు మార్గం అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కామెంట్ చేయండి.